పెద్ద హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతారు ఇక్కడ. ఇవన్నీ తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పెట్టించి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయమంటున్నా. ఇండియాకే కాకుండా వాళ్ళకే కాకుండా ప్రపంచానికి చేసే విధంగా ప్రపంచం మొత్తం ఒక రోజున మా రాయలసీమలో పండించిన పండ్లు తినే పరిస్థితి తీసుకొస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరి అక్వాకల్చర్ కూడా, అదే మరి అరకు కాఫీ కూడా. నాకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది, కానీ మీరే నాకు సహకరించడం లేదు. మీరు ఇంకా పాత పద్ధతిలోనే ఆలోచిస్తున్నారు. నేను ఎంత చెప్పినా నా మాట మీరు వినడం లేదు. 30 ఏళ్లకు మునుపు నా మాట విన్నారు. టెక్నాలజీ మాట్లాడా, అందరూ నన్ను 420 కూడా అన్నారు, పనికిరానోడు అన్నారు. ఈరోజు మీరు చూడండి, ఫోన్ లేనోడు ఉన్నారా? భార్య భర్త లేకపోయినా కొంచెంసేపు ఉంటుంది, భర్త భార్య లేకపోయినా కాసేపు ఉంటుంది, కొడుకు తండ్రి దగ్గర రాకుండా ఉంటాడు, కానీ సెల్ ఫోన్ మాత్రం అందరికీ కావాలా. ఇప్పుడు ఇంకొకటి ఉంది, ఇది కూడా పెద్ద ప్రాబ్లం, దాన్ని కూడా పరిష్కారం చేయాలి. అన్ని సెల్ ఫోన్లో మెసేజ్లు అయిపోయినాయి, వ్యక్తిగతంగా కరవడమే మానేస్తున్నారు భార్య భర్త కూడా. ప్రతి ఒక్కరు బిజీగా ఉన్నారు, ఫోన్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. దాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలనో చేద్దాం. కానీ అగ్రికల్చర్లో మళ్ళీ కోరుతున్నా, గేమ్ చేంజర్ అగ్రికల్చర్లో టెక్నాలజీ, అగ్రిటెక్ నేను తీసుకొస్తాం. ఈరోజు వాట్సాప్ గ్రూపులు పెట్టా, మీరు చూస్తున్నారు. 730 సర్వీసులు నేరుగా వాట్సాప్ గవర్నెన్స్ లో మీకు ఇస్తున్నా. రేపటి నుంచి నేను ఈ సేవలన్నీ కూడా వాట్సాప్ లో పెట్టినట్టే కాదు, ఏఐ ఉపయోగిస్తున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నా, 44 పారామీటర్స్ ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నా, క్యాలిక్యులేట్ చేసి మళ్ళా మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తా, అధికారికి కూడా పంపిస్తా. అంటే నా ఉద్దేశం పెను మార్పులు తీసుకొస్తాం మీరు సహకరిస్తే. మీ ఆరోగ్యం నా భరోసా. తొందరలో మీరు చూస్తే సంజీవిని పార్క్ సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నా, యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తా. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి మీకు ట్రీట్ చేసే పరిస్థితి తొందరలోనే చేయబోతున్నాను. పరీక్షలు కూడా మీ ఇంటి దగ్గరనే చేస్తాం. హాస్పిటల్ కూడా పోయే పని లేదు. నిన్నే ఒక ఎక్విప్మెంట్ చూశాను, అన్ని పరీక్షలు అయిపోతున్నాయి. పరీక్షలు అయిపోయిన తర్వాత ఏ డాక్టర్ కావాలనో ఆ డాక్టర్తో మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తా. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ మొత్తం తీసుకొస్తా. ఇంకో పక్కన రాబోయే రోజుల్లో అవి కూడా చేస్తున్నా. ఇప్పుడు నా దగ్గర రింగ్ ఉంది. ఈ రింగ్ మంత్రం రింగ్ కాదు, ఆరా రింగ్. నిద్ర లేస్తే చెప్తుంది, ఈరోజు బాగానే పడుకున్నావు, 8 గంటలు పడుకున్నావు, 7 గంటలు పడుకున్నావు, నీ బాడీ రెడీగా ఉంది, స్లీప్ స్కోర్ బాగుంది, డీప్ స్లీప్ వచ్చింది, నువ్వు ఈరోజు ఎనర్జెటిక్ గా పనిచేయగలుగుతా చెప్పేస్తుంది. నేను కానీ సరిగా బాడీ రెడీ లేకపోతే ఇంకొక అర్ధ గంట ఎక్కువ పడుకుంటా, మళ్ళా రెడీ అయినాక లేచి వెళ్ళిపోతా ఉంటాను. అంటే టెక్నాలజీ ఎంత మారిపోయిందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క ప్యాచ్ ఒకటి ఉంది, అల్ట్రా హ్యూమన్ సెన్సార్ ఉంటుంది. అందులో చూస్తే ఇప్పుడు గ్లూకోజ్ ఎంత ఉందో తెలిసిపోతుంది. ఏం తినాలా లేదా, తింటే ఎంత తినాలి అంతే తింటా. దానివల్ల ఏమవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఎక్కువ పనిచేసే అవకాశం వస్తుంది. ఇలాంటివన్నీ తయారు చేసి మీకు అందుబాటులో పెట్టగలిగితే పేషెంట్ ఇప్పుడు ఏంటంటే ఆల్ హాస్పిటల్లో మీరు చూడండి 5 స్టార్ హాస్పిటల్స్ ఇవి. మన ట్రీట్మెంట్ కంటే ఎక్కువ దీనికి ఖర్చు అవుతూ ఉంటుంది, హాస్పిటల్ ఖర్చు ఎక్కువ అవుతుంది రూమ్లో ఉండడానికి. రాబోయే రోజులు అవసరమైతేనే మీరు హాస్పిటల్కి వెళ్తారు. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఇవన్నీ వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా నేను ఇంత మునుపు చెప్పినట్టు ఫుడ్ ప్రాసెసింగ్ మొన్నే 13,000 కోట్లతో 38 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వచ్చాయి. అన్ని కూడా మెజారిటీ రాయలసీమలో వస్తాయి. నేను అవన్నీ తీసుకొస్తున్నా. మీరు ఒక పని చేయాలి,
రైతులు ఆంటర్‌ప్రెన్యూర్స్ గా మారాలి.